బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు కాల్స్ పై ముంబై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రణ్వీర్ నుంచి 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులకు దిగుతోంది. ఇదంతా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ లోని కీలక వ్యక్తి హ్యారీ బాక్సర్ నుంచి వచ్చిందన్న అనుమానాలు ఉన్నాయి. తమకు 10 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే ప్రమాదంలో పడతారంటూ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు కొందరు రణ్వీర్ సింగ్ కు గుర్తు తెలియని ఫోన్ నెంబర్ నుంచి వాయిస్ నోట్ పంపారు. రణ్వీర్ సింగ్ మేనేజర్లకు సంబంధించిన పూర్తి సమాచారం, కదలికలపై బిష్ణోయ్ గ్యాంగ్ వివరాలు సేకరించినట్లు చెబుతోంది. వారి కుటుంబం వివరాలు కూడా తెలుసుకున్నట్లు బెదిరింపు కాల్స్ లో వాయిస్ మెసేజ్లు పంపారు. ముందు కింది స్థాయిలో పనిచేసే వారిని టార్గెట్ చేస్తామని, ఆ విషయం తెలిసేలోగానే తర్వాత రణ్వీర్ సింగ్ సంగతి చూస్తామంటూ బెదిరింపులకు దిగారు. ధురంధర్ మూవీ ఈ మధ్య విడుదలై మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. 1300 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ ను రాబట్టింది. దీంతో ఆయనకు బెదిరింపులు కూడా పెరిగాయి. అమెరికా ఫోన్ నెంబర్తో ఒక వాయిస్ నోట్ ను రిసీవ్ చేసుకున్నారు రణ్వీర్. దీంతో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల్ని ఆశ్రయించాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారు అన్న దానిపై ఆరా తీస్తున్నారు. దీనిపై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హ్యారీ బాక్సర్ కు సంబంధించిన మరిన్ని వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఈ మధ్య రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పుల ఘటన జరిగింది. అంతకుముందు రోహిత్ శెట్టికి చెందిన మేనేజర్స్ కు ఇలాంటి వాయిస్ నోటే వచ్చింది. రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పుల కేసుతో హ్యారీ బాక్సర్ పేరు తెరపైకి వచ్చింది. అంతకుముందు కెనడాలోని కమెడియన్ కపిల్ శర్మకు చెందిన కెఫేపై కూడా కాల్పులకు తెగబడింది హ్యారీ బాక్సర్ గ్యాంగ్. దీనిపై ముంబై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి బెదిరింపులే స్టార్ హీరో రణ్వీర్ సింగ్ కు వచ్చింది. దీంతో ఆయన ఇంటికి భద్రతను పెంచారు. పోలీసులు అనుక్షణం నిఘా పెట్టారు.